యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం దాతర్పల్లి గ్రామంలోని పెద్ద చెరువు గోదావరి జలాలతో నిండి అలుగుపోస్తోంది. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య నేడు చెరువుల ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ ఎండాకాలంలో రైతులకు సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యగా ఆలేరు నియోజకవర్గంలోని చెరువులను గోదావరి జలాలతో నింపుతున్నామని తెలిపారు. మల్లన్న సాగర్, కొండపోచమ్మ, నవాబ్పేట రిజర్వాయర్, తపాస్పల్లి ప్రాజెక్టుల నుంచి అవకాశం ఉంటే ఆలేరు నియోజకవర్గంలోని అన్ని చెరువులు నింపడం కోసం నిరంతరం కృషి చేస్తున్నామని అన్నారు. గ్రామశాఖ చూసామా, ఇందులో మీకు కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు. బీజేపీ అయినా ఇల్లు ఇచ్చినాం. ఏమని చెప్పినావు? దీనికి రాజకీయం పనిచేయండి, అందరికి పెంకుటిలు ఉందా ఖచ్చితంగా ఇల్లు ఇచ్చారు. అంతేనా? ఎవరు ఇచ్చారు? కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇచ్చింది, మేము వినియోగించాం. వెరీ గుడ్. అందరూ వస్తారు చూడు. ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న సహకారంతో, ఇరిగేషన్ శాఖ మార్చులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో, పెద్దలు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి సహకారంతో ఆలయం నియోజకవర్గం సంబంధించి గత 2 సంవత్సరాలుగా ప్రతి చెరువు నింపుకుంటూ ప్రతి ఎకరం కూడా నీళ్ళు అంది అనే లక్ష్యంతో ఈ ప్రజాప్రభుత్వం ముందుకు పోతుంది. ఇలా ఆలయ నియోజకంలోని అక్కడ మల్లన్న సాగర్ కానీ, కొండపోచమ్మ కానీ, నవాబ్పేట కానీ, తవాస్పల్లి సంబంధించిన రిజర్వాయర్లలో ప్రతి అవకాశం ఉన్న కాడ ఆలయానికి సంబంధించిన అన్ని చెరువులు నింపాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నాం. మొన్న వారం రోజుల కిందనే ఇక్కడ మల్లన్న సాగర్, కొండపోచమ్మ నుంచి కూడా నీళ్ళు ఇచ్చి ఇక్కడ 15 ప్యాకేజీ, అదేవిధంగా 16 ప్యాకేజీ కూడా నీళ్లు ఇవ్వడం జరిగింది. ఇప్పటికే 12-13 చెరువులు నింపినాం. తప్పకుండా ఈ సంవత్సరం కూడా 100కు పైగా చెరువులు నింపి ఇక్కడ తుర్కాపల్లి, బొమ్మల రామారం, యాదగిరిగుట్ట, ఆత్మకూరు, మూటకొండూరు, గుండాల వరకు కూడా ప్రతి చెరువు నింపుతామని చెప్పి మాట ఇస్తున్నాం. అదేవిధంగా గత వారం నుంచి కూడా ఇక్కడ నీళ్లు వదలడం జరిగింది. ఇవాళ దాతర్పల్లి, రాళ్ళజంగం, జంగపల్లి, ఇవాళ యాదగిరిగుట్ట కూడా చెరువు నింపిన సందర్భంగా ఇక్కడ గౌరవ సర్పంచ్ గారు భాస్కర్, అదేవిధంగా సరిత గారు, గ్రామ పెద్దలు, ఉప సర్పంచ్ గారు, గౌరవ సభ్యులంతా కూడా ఇలా గంగమ్మ పూజ చేసి, గతంలో 10 ఏళ్లుగా మా ప్రాంతం అంతా ఎడారైంది. ప్రజాప్రభుత్వం వచ్చినాక మా నీళ్ళైలే బీర్లైలే వచ్చిన తర్వాత మాకు ప్రతి సంవత్సరం చెరువు నింపుకోకుండా నీళ్లు నిండుతున్నాయని చెప్పి ఇలా మమ్మల్ని పిలిచి ఇక్కడ పండుగ వాతావరణంగా గంగమ్మకు పూజలు చేశారు. కాబట్టి ఈ సమ్మరిలో ప్రతి చెరువు నింపి ప్రతి ఎకరాకు నీళ్ళు ఇస్తాం. మా సొంత నిధులతోటి ఎక్కడైతే కెనాల్ లేవో, కాలువలు లేవో, కాలువలు కూడా పునరుద్ధరించి ప్రతి ఎకరాకు నీళ్ళు ఇస్తామని చెప్పి మేము మాట ఇచ్చిన ప్రకారం ఇలా ప్రతి చెరువు నింపడం జరుగుతుంది. దీన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. ఏ రైతన్న కూడా ఒక్క గుంట కూడా పొరబెట్టద్దనే లక్ష్యంతో ఇలా చెరువు నింపే కార్యక్రమం చేస్తున్నాం. ఆలయం నియోజకంలోని ఇప్పటికే గుండాల్లో 30 చెరువులు నింపినాం. ఇలా తుర్కపల్లిలో 25-30 చెరువులు నింపినాం. యారుటలో ఈ వారంలో నుంచి చెరువు నింపే కార్యక్రమం చేస్తున్నాం. నేను రైతులకు చెప్తున్నా, రేపు గంధమల్ల నింపి గంధమల్ల నుంచి ఇక్కడ
బిక్కేరు వాగు, అడ్డగూడూరు, మోత్కూరు వరకు కూడా ఇక్కడ ఆలేరు, గొల్లకొండ ఈ వాగు ప్రాంతంలో ప్రజలందరికీ రైతన్నలకు నీళ్లు అందించే విధంగా ముందుకు పోతాం. గంధమల్ల కూడా రేపు 10 తారీఖున నీళ్లు ఇడిచి ఆ బిక్కేరు వాగు మొత్తం గలగల పారిస్తామని చెప్పి రైతన్నలు ఎవరు కూడా అధైర్యపడొద్దని చెప్పి ప్రతి ఎకరాన్ని కాపాడే బాధ్యత మీ బిడ్డగా లేదని చెప్పి మీకు మాట ఇస్తూ రైతన్నలు పెద్ద ఎత్తున ఇలా పండుగ సంబరాలు చేసుకునే సందర్భంగా వాళ్ళందరికీ ధన్యవాదాలు. రైతన్నలకు ఈ ప్రభుత్వం అండ ఉంటుందని చెప్పి భరోసా ఇస్తా ఉన్నాం.